కార్మికులకు ఎన్టీఆర్ పెన్షన్ భరోసా పథకం సరే అది అమలు జరుగుతూ ఉంది. తర్వాత చేనేత పొదుపు నిధి మరి అమలు జరుగుతుందా, ఇవ్వటం జరుగుతూ ఉందా, రిలీజ్ చేశారా? అలాంటిది వివరాలు అంతకుముందు 8% కార్మికులు వాళ్ళు పొదుపు చేసుకుంటే ఇవాళ 16% ప్రభుత్వం ఇచ్చేటైతే అది రిలీజ్ అయ్యి అన్నాలైంది. ఎంత రిలీజ్ చేశారనే వివరం కూడా నేను మంత్రి గారిని అడుగుతా ఉన్నా. తర్వాత క్లస్టర్ అభివృద్ధి కార్యక్రమాలు, క్లస్టర్స్ అనేవి ఎంతవరకు క్లస్టర్స్ జరుగుతున్నాయి, ఏ రకంగా కార్మికులకు ఉపయోగపడుతుంది, అది వాస్తవంగా జరుగుతుందా లేదా, రికార్డుల్లోనే కనపడుతుంది కానీ కార్మికుల ప్రయోజనాలకు ఎంతవరకు జరుగుతుంది అనేది మంత్రి గారు ఆ వివరాలు కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత ముడి పదార్థాలు సరఫరా, ముడి పదార్థాలు యారన్ కానీ డైస్ అండ్ కెమికల్స్ కానీ మనం ప్రభుత్వం తరఫున సబ్సిడీతో ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. ఆ సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం 15% సబ్సిడీ ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం 20% కలిపి యారన్కి కానీ సిల్క్ కానీ పట్టు, సిల్క్ అంటే పట్టు, అట్లానే డైస్ అండ్ కెమికల్స్కి కానీ ముడి సరుకులకి ఇచ్చేటటువంటి అవి కూడా సొసైటీలన్నిటికి కూడా రిలీజ్ చేయకుండా వాళ్ళు బకాయిలు పడి బ్యాంకుకు వడ్డీలు కట్టుకోలేక సొసైటీలన్నీ కూడా ఇబ్బందులకు గురవుతున్న విషయాన్ని కూడా మంత్రి గారి దృష్టికి తీసుకొస్తున్నాం. అట్లానే చేనేత కార్మికులకు ముద్రా పథకం సరే కొందరికి లోన్ ఇస్తున్నారు, బ్యాంకు వాళ్ళు చాలా మందిని లోన్ ఇవ్వకుండా రిఫ్యూజ్ చేస్తున్నారు. దయచేసి అధికారులు కార్మికుల పట్ల వాళ్ళకి ముద్రా పథకం లోన్లు ఇప్పించేటటువంటి కార్యక్రమం కూడా జరగాల్సినటువంటి అవసరం ఉంది. అది సరైనటువంటి పద్ధతుల్లో జరగాలని చెప్పి కూడా నేను మంత్రి గారికి మనవి చేస్తా ఉన్నా. అట్లానే చేనేత మార్కెటింగ్ సహాయం ఎగ్జిబిషన్లో సరుకు అమ్మకాలు జరుగుతున్నాయి, ఎంతో కొంత వ్యాపారం చేసుకుంటున్నారు. కానీ సొసైటీలు ఆప్కోలో కొనుగోలు ఎంతవరకు జరుగుతుంది, వాళ్ళకి సకాలంలో డబ్బులు అందిస్తున్నారా, వాళ్ళు చేనేత కార్మికులకి సొసైటీలు ఈ రాష్ట్రంలో ఎంతవరకు పని కల్పిస్తుంది, ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితుల్ని మంత్రి గారు గమనిస్తున్నారా, ఆ విషయాన్ని ఒకటి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళు తయారు చేసినటువంటి బట్ట నిలవుండి సరైనటువంటి పద్ధతుల్లో ఆప్కో ప్రభుత్వం సంకల్పం ఏంటంటే ఆప్కోలో చేనేత కార్మికుల ప్రయోజనాల కోసం వాళ్ళు తయారు చేసినటువంటి బట్ట మొత్తం కూడా ఆప్కో కొనుగోలు చేసి, అంటే ముందుగానే ఆర్డర్ ఇచ్చి తయారు చేసినటువంటి బట్టని ఆప్కో ద్వారా కొనుగోలు చేసి షోరూముల ద్వారా అమ్మించి వాళ్ళకి పని కల్పించాలి అనేది ప్రభుత్వ ఉద్దేశం. ఆ రకంగా పని జరగట్లేదనే విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నా. కార్మికులు చాలా మంది అనేక రకాలుగా ఇబ్బందులకు గురవుతున్నారు పని లేక. తర్వాత ఇతర రాష్ట్రాల్లో కూడా సరే కొన్ని రకాలు కొనుగోలు ఏ రకంగా అవసరాలుండి కొనుగోలు చేసినప్పటికీ కూడా రాష్ట్రంలో తయారైనటువంటి కార్మికుల దగ్గర బట్ట కొనుగోలు చేయాల్సినటువంటి బాధ్యత సొసైటీలు ఆప్కో మీద ఉంది. అది సరైన పద్ధతుల్లో జరగట్లేదు. ఒకసారి మంత్రి గారు ఆలోచించి, ఎందుకంటే చేనేత పరిశ్రమ మీద ఆధారపడినటువంటి కార్మికులు అనేక రకాలుగా ఇబ్బందులకు గురవుతా ఉన్నారు. వాళ్ళకి పని కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా కార్మికులు వాళ్ళు తయారు చేసినటువంటి బట్ట వాళ్ళు అమ్ముకునేటటువంటి పరిస్థితి లేదు. ఈ విషయం అంతా కూడా ప్రభుత్వం ఖచ్చితంగా, ఎందుకంటే కదా ఇప్పుడు చేనేత కార్మికుల సబ్జెక్ట్ కదా, ఇప్పుడు అమ్మని విమర్శించట్లేదు, ఆయన కావాలని ఇన్ఫర్మేషన్ అడుగుతున్నాడు, కొంచెం సజెషన్ చెప్తున్నాడు, మంచిదే కదా. తర్వాత సార్ బ్రీఫ్ చేయండి హనుమంతరావు. ఓకే, బ్రీఫ్ చేయండి. ఎందుకంటే కార్మికులు వాళ్ళకి పని లేక ఇబ్బందులు పడేటటువంటి ప్రజల్లో చేనేత కార్మికులు ఒకళ్ళు, వాళ్ళకి న్యాయం జరగాల్సినటువంటి అవసరం ఉంది. అది మనం తెలియజేయకపోతే ఎవరు తెలియజేస్తారండి?
తర్వాత సబ్సిడీలు రిలీజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత ఇంకోటి ఏంటంటే ప్రైవేటు రంగంలో చేనేత కార్మికులు చాలా మంది ఉన్నారు. మనం ప్రభుత్వం తరఫున ఒక సొసైటీలకి ప్రాతినిధ్యం వహించి పనులు జరుగుతున్నాయే తప్ప ప్రైవేట్ రంగంలో ఎక్కువ పరిశ్రమ ఉంది. వాళ్ళకు కూడా ఈ సబ్సిడీలన్నీ వర్తింపజేయాల్సినటువంటి అవసరం ఉందనేది నేను ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాను.